హలో ఆల్, వెల్కమ్ టు హేత్వికాస్ వరల్డ్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ హెయిర్ స్టైల్తో మీ ముందుకైతే వచ్చేసానండి. తమ్నైల్లో చూసే ఉంటారుగా, కర్చీఫ్తో హెయిర్ స్టైల్ అనమాట. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నార్మల్గా మనం పాపడ్ తీసుకుంటాం కదా, అలా కొంచెం తీసుకొని ఫ్రంట్ ఒక 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని అలా వదిలేసేయండి. దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా పఫ్ లాగా వేసుకోవాలి. మీ వే ఆఫ్ స్టైల్లో పఫ్ వేసుకోండి. కర్చీఫ్తో హెయిర్ స్టైల్ అన్నావు, నార్మల్గా వేసేస్తున్నావు అనుకోమాకండి. మన హీరో రావడానికి కొంచెం టైం పడుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ముందు 2 పార్ట్స్గా తీసుకున్న హెయిర్ సంగతి మనం లాస్ట్లో చూద్దాం. ఇక మిగిలిన హెయిర్ మొత్తాన్ని పోనీటైల్ లాగా వేసేసుకోండి. ఫస్ట్ హెయిర్ స్టైల్ వీడియోస్ హేత్విక మీద ప్రయోగం చేయాలనుకున్నాం, బట్ పాప కూర్చోలేదు. ఇక మా పిన్నిని అయితే కూర్చోబెట్టేసాం. సపోర్ట్ చేసే ఫ్యామిలీ ఉంటే మనకి ఇంకేం కావాలి చెప్పండి. ఇక మన వీడియోకి మెయిన్ హీరో వచ్చేసాడు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ కర్చీఫ్ని రోల్ చేసుకోండి. రోల్ చేసుకున్నాక హెయిర్ కింద నుంచి కొంచెం కొంచెంగా చిన్నగా హెయిర్ని స్ప్రెడ్ చేసుకుంటా కర్చీఫ్ని అయితే చుట్టేసేయండి. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా, ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా థిన్ హెయిర్గా ఉన్నది కూడా చాలా థిక్గా కనిపిస్తుందండి. లాస్ట్లో వచ్చేసాక కర్చీఫ్ని అయితే ముడి వేసేసుకోండి. మార్కెట్లో దొరికే ఏ హెయిర్ బన్ యాక్సెసరీస్తో మనకి పని లేకుండా సింపుల్గా మన ఇంట్లో ఒక కర్చీఫ్ ఉంటే చాలు, దాంతో ఒక హెయిర్ స్టైల్ అయితే మనం రెడీ చేసేసుకోవచ్చు. మీరు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు ఈ హెయిర్ స్టైల్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక మన కర్చీఫ్ కనపడకుండా టోటల్ హెయిర్ని కవర్ చేసేసుకోండి సెక్యూర్ పిన్స్తో నీట్గా, ఎక్కడ ఊడిపోకుండా. మీరు స్టార్టింగ్ వీడియోలో చూసినట్టయితే మా పిన్ని హెయిర్ చాలా థిన్గా ఉండేదండి. అసలు ఈ హెయిర్ స్టైల్ వేసాక చూడ్డానికి చాలా అంటే చాలా థిక్గా అనిపిస్తుంది. అసలు మేమే షాక్ అయిపోయాము, ఇంత థిక్గా ఉంది అని చెప్పేసి. లాస్ట్ సెగ్మెంట్కి అయితే వచ్చేసామండి. మన ఫ్రంట్ పాపడ్ తీసుకున్నాక ఒక ముందు 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకున్నాం కదా, ఇక దాని సంగతి చూద్దాము. జస్ట్ మనకి ఎవరికైతే థిన్ హెయిర్గా ఉంటుందో వాళ్ళు జస్ట్ ఫ్లిప్స్ రోల్ లాగా చేసుకుంటే హెయిర్ని అది కొంచెం కనపడకుండా మనం కవర్ అయితే చేయగలుగుతాము. సో ఇలా ఫస్ట్ కొంచెం ఒక సైడ్ పార్ట్ని రోల్ చేసేసుకోండి. ఆ రోల్ చేసుకున్న కొంచెం హెయిర్ని టోటల్ బన్కి చుట్టేసేయండి. సేమ్ అదే విధంగా మనం ఇంకొక సైడ్ కూడా చేసేసుకుంటే మన బన్ హెయిర్ స్టైల్ అయితే కర్చీఫ్తో రెడీ అయిపోతుందండి. అసలు కర్చీఫ్ ఉన్నట్టు ఎవరికి తెలియదు మనం చెప్పేదాకా. సో మనం పిన్స్తో నీట్గా సెక్యూర్ చేసుకోవాలండి. మనం ఈ హెయిర్ స్టైల్ ఏదైనా ఫంక్షన్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం పూలతో డెకరేషన్ కానీ ఏదైనా చిన్న చిన్న క్లిప్స్ రౌండ్గా ఉంటాయి కదా, ఆ క్లిప్స్తో మనం డెకరేషన్ చేసుకుంటే ఇంకా హెయిర్కి అనేది చాలా అందం వస్తుంది. మీకు మరెన్నో ఇలాంటి మంచి మంచి హెయిర్ స్టైల్ కోసం ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకి తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. చిన్నపిల్లల హెయిర్ స్టైల్ వీడియోస్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేశానండి, పైన లింక్ అయితే ఇచ్చేస్తాను, తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి, చాలా నచ్చుతుంది మీకు. ఇక ఫైనల్ మన కర్చీఫ్ హెయిర్ స్టైల్ ఓవరాల్ లుక్ చూసేద్దాం రండి. వీడియోలో చూస్తున్నాను కదా, నాకైతే ఈ హెయిర్ స్టైల్ చాలా చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్